మంగళవారం ఆంజనేయుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఇలా ఒక్కో దేవుడికి ఒక్కో రోజు విశిష్టమైనదిగా హిందువులు భావించి ఆ రోజు దేవుడికి పూజలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగుతున్న స్వామియే శరణం అయ్యప్ప స్వామిని ఏ రోజున విశేషంగా పూజించాలి, పూజిస్తే కలిగే ఫలితాలేంటి, ఎలా పూజించాలో తెలుసుకుందాం. హిందువుల దేవుళ్ళు అనేక మంది. దేవుడు ఒక్కడైనా ఒక్కో లోక కళ్యాణం కోసం ఒక్కో రూపంలో అవతరించి పూజలు అందుకుంటున్నాడు. అలానే అయ్యప్ప స్వామి చిన్ముద్ర రూపంలో శబరికొండపై చిన్ముద్రా రూపాన్ని అధిష్ఠించి పూజలు అందుకుంటున్నాడు. అయితే అయ్యప్ప స్వామికి బుధవారం అంటే ఇష్టమట. ఆ రోజున స్వామిని విశేషంగా పూజించి అర్చిస్తారు. ఆ రోజున హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని పూజిస్తే కలిగే ఫలితాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కుటుంబం కష్టాల్లో ఉంటే తప్పనిసరిగా అయ్యప్ప స్వామిని అర్చించాలి. 5 అయ్యప్పలను ఇంటికి పిలిచి భిక్ష పెట్టాలి. ముందుగా మన స్తోమతకు తగ్గట్టుగా అయ్యప్పను ఆవాహనం చేసి షోడాశోపచార విధంగా పూజలు జరిపి పంచామృతంతో అభిషేకం వంటి పూజలు చేయాలి. అలానే వినాయకుడు, వల్లీ దేవత సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ఆవాహన చేసి పూజలు చేయాలి. అలాగే దీర్ఘ సమస్యలతో బాధపడేవారు, కోర్టు సమస్యలు పరిష్కారం కాక ఇబ్బంది పడేవారు కూడా స్వామిని పూజిస్తే వారి కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. బుధవారం వినాయకుడితో పాటు అయ్యప్ప స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు. వీరు ముగ్గురు సోదరులని పురాణాలు చెబుతున్నాయి. కలిసి ఉంటే కలదు సుఖం కదా అన్నారు పెద్దలు. అలానే సోదరులంతా కలిసి ఉండి కుటుంబాన్ని వృద్ధి చేయాలని చెప్పేందుకు సంకేతంగానే ముగ్గురు సోదరులను పూజించాలని పండితులు చెబుతున్నారు. ఈరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించి స్వామివారిని వేడుకుంటారు. జ్యోతి స్వరూపుడు హరిహరసుతుడు శబరిమల మీద కొలువై ఉన్న దేవదేవుడు ప్రతి సంవత్సరం వందల మంది స్వామి దీక్ష చేపట్టి జ్యోతి దర్శనం కోసం శబరికి వెళ్తారు. శక్తి స్వరూపుడైన అయ్యప్ప దీక్షను ఆచరిస్తారు. అయ్యప్ప తండ్రి శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కఠిన నియమ నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మ జన్మల పుణ్యఫలంగా భావిస్తారు. కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలలు ధరించిన భక్తులు ఎంతో కఠిన నియమాలను పాటిస్తూ స్వామివారి సేవలో ఉంటారు. ప్రతిరోజు నిత్య పూజలతో, భజన సేవలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు. అయ్యప్ప స్వామి అయ్య అంటే విష్ణువు, అప్ప అనగా శివుడు అని అర్థం. వీరిద్దరి కలయిక వల్ల జన్మించినందుకు గాను ఈ స్వామివారిని అయ్యప్ప అని పిలుస్తారు. రాక్షసులు, దేవతలు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అమృతాన్ని పంచడానికి సాక్షాత్తు శ్రీ విష్ణు భగవానుడు మోహిని అవతారంలో వస్తాడు. మోహిని అవతారంలో ఉన్న విష్ణుకి, శివునికి బిడ్డగా అయ్యప్పను భావిస్తారు. దక్షిణ భారతదేశంలో అయ్యప్ప స్వామిని ఎక్కువగా పూజిస్తారు. మహిషి అనే రాక్షసిని చంపిన తర్వాత అయ్యప్ప స్వామి శబరిలో కొలువై ఉన్నాడు. మన హిందూ ప్రధాన ఆలయాల్లో శబరి ఎంతో ప్రసిద్ధి చెందినది. అయితే ఈ ఆలయంలో అయ్యప్ప స్వామిని బ్రహ్మచారిగా పూజిస్తారు. కులతుపులలో స్వామివారిని బాలిన రూపంలో అర్చిస్తారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలలు ధరించి దీక్షతో ఉన్న భక్తుల మకర సంక్రాంతి రోజున పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందుతారు. ఇంతటి గొప్ప మహిమలు కలిగిన అయ్యప్ప స్వామిని బుధవారం పూట పూజించడం ద్వారా సకల సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. స్వామియే శరణం అయ్యప్ప.